హలో గాయ్స్, ఇది పార్ట్ 2 వీడియో అనమాట. నేను వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళాను కదా. సో ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ అవన్నీ చూసాను, బట్ హై కాస్ట్ ఉన్నాయి. సో దాని జోలికి వెళ్ళకుండా శుభ్రంగా ఇంటికి వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఇంటికి వచ్చేసాను కదా, ఇది నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. వచ్చాక అంటే ఏం చేస్తున్నారంటే, ముందు రోజు గుమ్మడొడియాలు పెట్టడానికి పొట్టొడియాలు గుమ్మడొడియాలు అవి పెడుతూ ఉంటారనమాట వాళ్ళ పిల్లల కోసం, అదే వైష్ణవి వాళ్ళ కోసం. సో అవి ప్రిపరేషన్ చేస్తుంటే నాకు చాలా చక్కగా అనిపించింది అనమాట. చాలా రోజులైంది ఇలా ప్రిపరేషన్ చూడడం కూడా. సో నాకు ఒక వీడియో, నాకు రిఫరల్గా నేను ఎప్పుడైనా నేర్చుకోవాలనుకుంటే నాకు ఒక వీడియో ఉంటుంది కదా. సో అందుకే ఆంటీని అడిగి నేను వీడియో తీశాను. అయితే ఇప్పుడు ఆంటీ చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు అంటే పొట్టుపప్పు, మనం ఇడ్లీకి పొట్టుపప్పు వేసుకుంటాం కదా, ఆ పొట్టును కూడా మనము వేస్ట్ చేయకుండా ఆ పొట్టును కూడా ఆంటీ ఏం చేస్తారంటే అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి అవన్నీ కలిపి వాటిని వడియాలుగా పెడుతూ ఉంటారనమాట. అవి వాళ్ళ మనవాళ్ళకి చాలా ఇష్టం అంట. బేసిక్గా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, పొట్టుతో వడియాలు అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రిమైనింగ్ గుమ్మడొడియాలు అవన్నీ అప్పుడు మనం చిన్నప్పుడు తర్వాత పెట్టుకోవడము అవన్నీ మనకి అలవాటే, బట్ ఈ పొట్టొడియాలతో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆంటీలా చేస్తుంటే నేను అలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. సరే మన వీడియోలో పెడితే ఎవరికైనా నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటారు కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను. సో మీరు మినపప్పు తీసిన పొట్టుని వేస్ట్ చేయకుండా దాంట్లో పచ్చిమిర్చి ఉంటాయి కదా, పేస్ట్ చేసి జీలకర్ర అండ్ కొంతమంది అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన వాటిని మనం ఒడియాల్లో పెట్టుకొని శుభ్రంగా వేయించుకుంటే తింటే స్నాక్స్ లాగా అలా పప్పులోకి అలాంటి వాటికి అలా కరకరలాడుతూ క్రంచీగా బాగుంటాయి అన్నమాట. అయితే ఆంటీ ఇదే చెప్తున్నారు. అండ్ గుమ్మడి ఒడియాలు కూడా పెడుతున్నారనమాట ఆంటీ. అంటే పెద్దవాళ్ళతో మనం ఉంటే వాళ్ళ వంటలు కానీ ఏవైనా కూడా మనకి చూస్తూ ఉంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అదే చూస్తున్నాను అనమాట, ఎలా చేస్తున్నారు ఏంటి ఆంటీ అని. అయితే ఇక్కడ ఏంటంటే ఆంటీ పక్కన నైబర్ ఉంటారు, తులసి గారైనా, ఆమె వచ్చి సో ఇలా ముక్కలు మేము ఆంటీ కట్ చేస్తారు. వాళ్ళు గుమ్మడికాయ కట్ చేశాక ఇది పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కలిపి పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ని మనం రెడీగా పెట్టుకుంటే మనం ఒడియాల్లో ఏది పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పేస్ట్ని అందులో మిక్స్ చేసేసి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే అన్నీ రెడీగా ఉంటే మనకి టక ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఎండుమిర్చి చూసారు కదా, ఎండుమిర్చిని నానపెట్టారనమాట. నానపెడితే పేస్ట్ బాగా అవుతుందని చెప్పి ఆంటీ ఏం చేశారంటే నానపెట్టారు. అది మీకు చూపిస్తున్నాను. గుమ్మడికాయ ఏంటంటే మీడియం సైజు, మరీ పెద్దది కూడా కాదు, మరి చిన్నది కాదు, ఓ మాదిరిది. ఆంటీ వాళ్ళు కట్ చేయించేశారు ముక్కలన్నీ. పైన ఆవిడ కట్ చేసేసి ఇచ్చేశారు. నిజంగా మనిషి మంచిదైతే, మాట మంచిది, నోరు మంచిది అయితే ఊర్లో చుట్టాలందరూ మందే వాళ్ళే అన్నట్టు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు అర్థమవుతుంది. పక్క వాళ్ళు ఏమని కావాలంటే చేస్తామని చెప్పి చూసారా, వాళ్ళెవ్వరు ఇంట్లో వాళ్ళు కాదు, కానీ బయట వాళ్ళే ఆంటీకి ఎంత హెల్ప్ చేస్తారో నాకు చాలా బాగా అనిపించింది. అంతేనండి, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. జనరల్గా మనకి నానుడు మాట ఉంటుంది కదా. సో ఆంటీ ఏం చేశారంటే ఆ గుమ్మడికాయ ముక్కలు మనకు కోసుకున్నాక తొక్కతో పాటే కట్ చేయాలి. కట్ చేశాక ఆ గుమ్మడికాయల్లో సాల్ట్ కంప్లీట్గా వేసేయాలి. సాల్ట్ వేసి ఇట్లా బాగా నలపాలన్నమాట. ఆ వాటర్ ఎంత రావాలంటే ఆల్మోస్ట్ మన చేతులతో పిండేదానికి 60-70% వచ్చేసి దాని మీద మనము ఒక కన్నాలు ప్లేట్ దాన్ని దాని మీద పెట్టేస్తే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతుంది. అది ఓవర్ నైట్ అంతా పెట్టాలన్నమాట. అప్పటికప్పుడు పెట్టడం కాకుండా ఓవర్ నైట్ అంతా పెడితే వాటర్, ఇప్పుడు ఇంత వాటర్ వచ్చిందిగా, మార్నింగ్కి ఇంకా అందులో సగం వాటర్ వస్తుంది ఆ వెయిట్కి అనమాట. వాటర్ ఉంటే ఏమవుతుందంటే మనం ఇంకా మినపప్పు రుబ్బి దాంట్లో మిక్స్ చేస్తాం కదా, పచ్చిమిర్చి మినపప్పు అవన్నీ కలిపి మనం మిక్స్ చేసినప్పుడు జార్ అయిపోతుంది అనమాట, సాల్ట్ ఇవన్నీ కలిపేసరికి. అందుకనే 90% వాటర్ అనేది క్వీజ్ అయిపోవాలి మనం ఉదయం పెట్టేసరికి. చూసారా, కాటన్ క్లాత్లో ఇలా బాగా చాలాసేపు చేసింది ఆ అమ్మాయి. నేను కొంచెం సేపు చేశాను, కానీ ఆమె చాలాసేపు చేసి దాని గిన్నె పెట్టి మళ్ళీ వాటర్లో ఉండిపోతుంది కదా అని గిన్నె పెట్టి దాని మీద మూత పెట్టి దాన్ని తిరగలు పెడుతుంది అనమాట. వెయిట్ లేదా రుబ్బరోలు కానీ మన దగ్గర మందస్థం కూడా తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ పెట్టుకోవాలి. సో అలా స్క్వీజ్ చేసుకున్నట్టు పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఈ సమ్మర్ వస్తే చాలామంది ఒడియాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా. అపార్ట్మెంట్స్లో అయితే పైన పెట్టుకుంటాం, కొంతమందికి హైదరాబాద్లో పావురాలు బాధ, ఇంకా కాకులు బాధ ఇవన్నీ ఉంటాయి.
బట్ ఆంటీ వాళ్ళ మేడం మీద అయితే ఆంటీ వాళ్ళు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదంతా మార్నింగ్ అంతా వాటర్ వచ్చేస్తుంది కిందకి బాగా. ఇంకా నైట్ నేను ఏం చేశానంటే అది పెట్టేసుకున్నాక ఇంకా ఆంటీ పులుసు పెట్టారు, మధ్యాహ్నము వంకాయ కూర అండ్ పులుసు పెట్టారనమాట. నేను పొడులు పచ్చళ్ళు మా ఇంట్లో చాలా ఉంటాయి. నేనేం చేశానంటే ఆంటీ పులుసు వేసుకుని తినమ్మా మంచిదే అంటే, ఈ కంచం చూసారా, కోడిగుజ్జు కంచం మోడల్లో ఉంటుంది, నా ఫేవరెట్ అనమాట. అంతే నాకు అది ఫేవరెట్. ఆంటీ నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది అని చెప్తున్నాను. గుమ్మడికాయ వేసి పులుసు పెట్టారు, ఎంత బాగుందంటే అంత బాగుంది. యాక్చువల్గా నేను నైట్ టైంలో అన్నం తినను అసలు, ఎంతో రేర్ అనమాట, బయటికి వెళ్తే తప్పదు అన్నప్పుడు మాత్రమే తిన్నాను. చాలా బాగుంది. ఇక్కడ మార్నింగ్ అనమాట, నేను మార్నింగ్ బయటకు వెళ్ళాలి. ఆంటీ తెల్లవారుజామునే 4:35కి లేచిపోయారు ఆంటీ. అప్పటికే బాగా కలిపిస్తారు చూసారా, 6:15 అయిపోయింది, 4:30కే కలిపిస్తారంట. ఇదేమో పొట్టుడియాలకి, ఇదేమో గుమ్మడొడియాలు. ఆ ముక్కల్లో ఏం చేశారని చెప్పాను కిందక, రెడ్ మిర్చీలు బాగా నానబెట్టి పేస్ట్ చేశారని. ఇవేంటంటే మన మినపొడియాలు ఉంటాయి కదా, మినపప్పు నానబెట్టి సగమేమో గుమ్మడొడియాల్లో వేశారు పిండిని, మిగతా సగాన్ని ఏం చేశారంటే అందులో ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని నానబెట్టి పండు మిర్చి కలిపి ముద్దను చేసి ఆ మన పిండిలో కలిపి ఉడియాలు పెడుతున్నారు. కోరొడియాలు అనమాట. ఈ వైట్గా ఉన్నది కోరొడియాలు, అది గుమ్మడొడియాలు అండ్ పొట్టుపొడియాలు, 3 వెరైటీస్ ఒకే రోజు పెట్టేశారు ఆంటీ. నిజంగా పిల్లల కోసం ఇంత చేస్తామా ఉంటుందండి మనకి జనరల్గా. నాకు మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు అందరూ గుర్తొచ్చారు అవి చేస్తుంటే పనులు. సో ఉడియాలకి రెడీ చేస్తారా అండి అప్పుడే. ఆ గట్లు మేడ మీద వేసుకున్నారనమాట, వాళ్ళు ఎప్పుడు కన్స్ట్రక్షన్లోనే వేసుకున్నారంట. సో ఆ గట్ల మీదే చీర వేసేయమన్నారు, వేశాను నేను. ఏం చేసిన పెద్ద హెల్ప్ ఏం లేదు, కానీ అలా అందం చేయనివ్వరు బేసిక్గా, ఆంటీ ఆవిడనే చేసుకుంటారు. వాళ్ళ పక్కన మామిడి చెట్లు ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి అసలు. అది చూసారు కదా మామిడికాయలు ఎంత చేతికి అందుతాయి అన్నమాట. నాకు నిజంగా కొయ్యాలనిపిస్తుంది ఎప్పుడైనా సరే మామిడికాయ, కానీ ఇక్కడ కొయ్యబుద్ధి కాలేదు అసలు, ఒక కాయ కూడా కొయ్యబుద్ధి కాలేదు. చెట్టుకి అలా ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా గుమ్మడొడియాలు చక్కగా పొందిగ్గా పెడుతున్నారు ఆంటీ. మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఆత్రం ఎక్కువ అనమాట, గబగబా పెట్టేయాలి, గబగబా వెళ్ళిపోవాలని. దానికి ఒక లెవెల్ ఉంటుందండి. అంటే మరీ ఎక్కువ ముద్ద తీసుకోకూడదు, అలా పెడితే గట్టిగా వచ్చేస్తాయి, లోపల ఆరం అనమాట, జార్ అవ్వకూడదు. ఆ వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి మనం ఈజీగా గుమ్మడికాయలు అనేది పెట్టుకోగలుగుతున్నాము, గుమ్మడొడియాలు అనేది పెట్టుకోగలుగుతున్నాము. ఈ ఈవినింగ్కే కొంచెం 10-20% ఆరిపోతే అవి గిన్నె మనం బేసన్లోకి తీసుకొని మళ్ళీ ఎండలోకి పెట్టుకుంటూ ఉంటామన్నమాట. సో నేను ఇంకా రెడీ అవుదామని బయటకు వెళ్దాము అని చెప్పేసి మెడికల్ టెస్ట్ ఉందని చెప్పాను కదండి నేను, వీసా ప్రాసెస్లో ఒక స్టెప్ అని. సో ఆ రోజే అనమాట. సో ఇంకా ఆంటీ అన్నారు మనకి లేట్ అయిపోతుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆంటీ అన్నారు. ఇంకా నేను రెడీ అయిపోయి ఆంటీ పాప అలా పెట్టుకుంటే అన్నీ రెడీ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ నేను ఆటో బుక్ చేసేసుకున్నాను డైరెక్ట్గా. ఇంక ఈ బస్సులు పెట్టుకుంటే మెడికల్ టెస్ట్కి తొందరగా వెళ్తేనే తొందరగా మనకి పని అయిపోతుంది అనమాట. సో నేను ఇది రెడీ అయిపోయి ఇలా టాప్ ఒకటి వేసేసుకొని, ఇది నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాం నేను వదిన, 1500కి 2 పడినాయి అనమాట, 2 టాప్స్. అంతే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కూడా. సో ఇలా రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను ఆటోలో. అయితే నాకు ఒక టెన్షన్ ఏంటంటే, నేను అప్పటి వరకు హైదరాబాద్ వెళ్ళినాక కూడా బయటికి 2 రోజుల వరకు తిరగలేదు. ఎందుకంటే ఏదైనా వైరల్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ వస్తే మళ్ళీ దానికి నేను మెడికల్ టెస్ట్ ఎక్కడ ఫెయిల్ అయిపోతానో అనే భయంతో నేను ఎక్కడ కదలలేదనమాట. ఆంటీ పెట్టిన ఫుడ్, బయట ఫుడ్ కూడా తినలేదు నేను. ఆ ఆంటీ పెట్టినవి ఇంట్లో తినది, లేదంటే ఆంటీ పెట్టినవి అత్యాల వండింది తప్ప. అయితే వన్స్ టెస్ట్లు అయిపోయాక, ఓకే రిపోర్ట్స్ వచ్చాక, అంటే రిపోర్ట్స్ అయిపోయాక అనమాట, టెస్ట్లు అయిపోయాక బయటకు వచ్చాము. నీలోఫర్ కనిపించింది, వావ్ అనిపించింది. అసలు నేను ఇది ఎప్పటి నుంచో టేస్ట్ చేద్దాం అనుకున్నా, రీల్స్లో అలా వస్తూ ఉంటే నీలోఫర్ మస్కా బన్ అనమాట. ఎంత బాగుందంటే, బట్ ఆ మస్కా బన్ తినేలోపు కాఫీ చల్లారిపోతుంది, అది తినకుండా ఉండలేము, అలా ఉంటుంది. కానీ బిల్ మాత్రం పేలిందండి బాగా, 230-250 అయింది. ఒక ఛాయ్కి ఏంద్రా బాబు అంత పెట్టాను అనిపించింది నాకు. ఇక్కడ మీరు చూసినట్టయితే షాపింగ్ వచ్చేసాను, ఎందుకంటే మరి నేను మస్కట్ వెళ్ళిపోతున్నాను కదా, నాకు డ్రెస్సెస్ కొన్ని కావాలి 1 ఇయర్కి సరిపడా అకేషన్స్కి, వాటికి ఒక 5-6 తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ డ్రెస్కి వచ్చాను. ఇది నేను యూట్యూబ్లో చూసి వచ్చానండి. యాక్చువల్గా ఎవరైనా అడిగితే, ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను షాప్ అడ్రస్ అనేది కింద మెన్షన్ చేస్తాను నేమ్. నేను ఎల్పిటి మార్కెట్లో తీసుకున్నాను, ఎల్బీ నగర్లో.
సో తీసుకున్నాను. షాప్ నేమ్ అయితే తర్వాత చెప్తాను మీకు. మాల్ అయితే చెప్పాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా 3 పీస్ కుర్తీస్ అనమాట. చాలా బాగున్నాయండి. వాళ్ళు డిజైన్స్ కానీ వాళ్ళ కుర్తీస్ క్వాలిటీ కానీ ఆ వర్క్ కానీ అవన్నీ ఏంటంటే మగ్గం వర్క్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. నియర్లీ 1450 or 1500 రేంజ్లో మనకి 3 పీస్ సెట్ వచ్చేస్తుంది. క్వాలిటీ వైజ్ క్వాలిటీలా వచ్చేస్తున్నాయి అనమాట. నా ఫ్రెండ్ వచ్చింది ఈలోపు. నా ఫ్రెండ్ లహరి అంటూ ఉంటాను కదా, తను వచ్చింది. ఇంకా నేను ఇంకా షాపింగ్ చేసుకున్నాం అనమాట. తను ఒక డ్రెస్ తీసింది తను. అండ్ నా ఫ్రెండ్ రాజీ అనే అమ్మాయేమో ఒక సారీ ఇచ్చారు. అవి మీకు నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా నా షాపింగ్ అయిపోయింది. ఇంక నా ఫ్రెండ్ నేను చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. బట్ ఇంతవరకు మన బడ్జెట్ కాబట్టి అంతవరకు మన బడ్జెట్ తీసుకుని కామ్గా వెళ్ళిపోవాలి. అవన్నీ ఇంకా దుక్కులు చూడకూడదు మనం, ఓకేనా. అండ్ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్, గాగ్రాస్ చాలా బాగున్నాయి అన్నమాట. డిజైన్స్ అన్నీ కూడా. అంటే మీకు షాప్ నేమ్ రివీల్ అయిపోతుంది చూడండి. శివాని షాప్ అనమాట. ట్రెండ్స్ కలెక్షన్ అని చెప్పి వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. డ్రెస్సెస్ క్వాలిటీ వైజ్ దుప్పట్టా అండి. దుప్పట్టా కలెక్షన్, దుప్పట్టా వల్లే డ్రెస్కి అందం వస్తుంది. బట్ ఆ దుప్పట్టానే వాళ్ళు హైలైట్ చేసి ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా సేల్ చేస్తున్నారంటే అనిపించింది నాకు. నేను ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే అడ్రస్ అనుకొని డైరెక్ట్గా అక్కడికే వచ్చాను. దొరకకపోతే నెక్స్ట్ ఆప్షన్ చూద్దామన్నట్టే వచ్చానమాట. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చేసి తను వెహికల్ బయట తేడానికి వెళ్ళింది. నేను ఇలా బయట కవర్ చేస్తున్నాను అనమాట. పద్మ సాలి చేశాను. మీకు కూడా ఈ షాప్ నచ్చినట్టయితే ఒకసారి కలెక్షన్ చెక్ చేయండి. బాగున్నాయి, డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. తర్వాత మేము మగ్డీకి వెళ్ళి మా ఫ్రెండ్ నాకు కాఫీ అండ్ బర్గర్ ఇప్పించింది, చిన్న ట్రీట్ లాగా. అండ్ ఒక సారీ కూడా పెట్టిందనమాట. తర్వాత నేను నెక్స్ట్ డే ఏం చేశానంటే నా ఫ్రెండ్ని అమీర్పేట వచ్చేయమన్నాను, రాజీని. తను కలవకుండా వెళ్తే నన్ను చంపేస్తుందని చెప్పేసి తను అమీర్పేట వచ్చేయమన్నాను మిడిల్ పాయింట్కి. తర్వాత ఆర్ఎస్ బజెట్స్కి వెళ్ళి నైట్ డ్రెస్సెస్ అవి పర్చేస్ చేసుకుని హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళిపోయి తనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం షాపింగ్ కూడా అయిపోతుందని చెప్పి తను వచ్చేయమని అనమాట. అండ్ ఆ రోజు మేము రాయలసీమ రుచులు అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాము. అది ఫ్రెండ్స్ నా హైదరాబాద్ ట్రిప్ అయితే మాత్రం ఇంకా నా అదే రోజు రాత్రి బస్ ఎక్కేసి మా ఊరికి వెళ్ళిపోయాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.